సో ఈ కోర్ కటింగ్ అనేది ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడైతే హోల్ చేస్తున్నామండి బుల్లెట్ ఓనికి. సో ఈ బుల్లెట్ అనేది ఈ హోల్స్లో కొట్టాలన్నమాట. మనం ఫస్ట్ అందరూ నాకు ఇందాక హోల్ కొట్టాం కదా, ఈ బుల్లెట్ అనేది దీంట్లో కొట్టాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కొట్టినాక, సో నా వద్ద ఇది లేదనమాట, ప్రస్తుతానికి ఏమో మర్చిపోయాను, అందుకే దీంతో కొడుతున్నాను అనమాట. ఇది ఎందుకు అనుకుంటే, ఇది బుల్లెట్ టైట్ కూర్చుంటే మనకు మిషన్ గిట్ట కదలకుండా కూర్చుంటుంది అనమాట. ఓకేనా అండి? దీంతో కొట్టుకున్నానండి మనము. ఇది ఎంత గట్టిగా కొడితే అంత టైట్గా కూర్చుంటుంది అనమాట. ఓకే, చేతులకు దెబ్బలు తగిలే అవకాశం ఉంటే చూసి చేస్తున్నానండి. ఈ థ్రెడ్డింగ్ అనేది ఫిట్ చేసుకున్నాలి. ఈ థ్రెడ్డింగ్ ఫిట్ చేసుకుంటే ఏమైతే అంటే మిషన్ కూర్చోవడానికి అనమాట. మనం హోల్స్ వేయాలంటే ఈ థ్రెడ్డింగ్ అవసరం, ఖచ్చితంగా అవసరం అనమాట. సో ఇది ఎంత టైట్ చేయాలంటే చూపిస్తాను మీకు. చాలా టైట్ చేయాలన్నమాట. టైట్ లేకపోతే మాత్రం మనకు మిషన్ అనేది వీక్ వస్తుంది, లోపల బుల్లెట్తో సహా వీక్ వస్తుంది మనకు. ఓకే, ఇట్లా చిన్న సీక్ ముక్క తీసుకొని ఈ విధంగా టైట్ చేసుకున్నాలి మనము. చూసారా ఎంత టైట్ చేస్తున్నాను? ఈ విధంగా ఫుల్ టైట్ చేసుకున్నాక, ఇది దీని లోపల మనకు మిషన్ కూర్చునే పెట్టాలన్నమాట. ఓకేనా? నేను మిషన్ ఏ విధంగా కూర్చుని పెట్టాలో నేను చూపిస్తాను. మిషన్ ఈ విధంగా కూర్చుని పెట్టాలి. మనకి ఎంత టైట్ కావాలనుకుంటే అంత టైట్లో కూర్చుని పెట్టాలి. సో ఇది థ్రెడింగ్, ఈ నట్టుకు థ్రెడింగ్ ఉంటాయి అన్నమాట. ఈ థ్రెడింగ్ టైట్ చేస్తున్నారు. ఇది మామూలుగా మనకు రాణిగంజిలో దొరుకుతుంది, రాణిగంజిలో తీసుకున్నవచ్చు. ఈ విధంగా చేసినాక మనకు ఒక పాన తీసుకొని పానతో టైట్ చేయాలి. ఎంత టైట్ చేయాలంటే మిషన్ కదలనంత టైట్ చేయాలి మనం. ఏదో టెంపరీ టైట్ చేసినాం అనుకోండి, ఒక్క సైడ్ అయిపోతే మిషన్ అనేది ఇరుకబడుతుంది అనమాట. ఏమవుతుంది, మిషన్ అనేది ఇరుకబడడానికి ఛాన్స్ ఉంది.